గాడిద ఉన్న క్రాస్ గుర్తుకి యేసుతో సంబంధముందా? ప్రతి గాడిద పిల్ల వెనుక నడుం నుండి మెడ వరకు ఒక క్రాస్ ఆకారపు గుర్తు ఉంటుంది. ఇది సహజంగా జంతువు శరీర నిర్మాణం వల్ల ఏర్పడిన రంగు మార్పే అయినా క్రైస్తవులు దీన్ని చాలా ప్రత్యేకంగా చూస్తారు. యేసు ఒక గాడిద పిల్లపై యెరూషలేముకు ప్రవేశించారు. ఇది ప్రతి గుడ్ ఫ్రైడే కంటే ముందుగా మనం గుర్తు చేసుకునే సంఘటన. జకర్యా 9:9 ఓ సియోను కుమార్తె, బహు సంతోషించుము. ఓ యెరూషలేము కుమార్తె, హర్షించుము. ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అతడు నీతిమంతుడు, రక్షణ పొందినవాడు, దీనుడై గాడిద మీద, అవును, పాడైన గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చుచున్నాడు. ఈ ప్రవచనం యేసు మీదే. మత్తయి 21:5-7 యేసు నిజంగా గాడిద పిల్ల మీద కూర్చుని యెరూషలేములో ప్రవేశించారు. ప్రజలు తమ వస్త్రాలు విస్తరించి హోషన్నా అంటూ ఆరాధించారు. కానీ కొన్ని విశ్వాసాలు క్రైస్తవుల మధ్య ఉన్నాయి. ప్రతి గాడిద పిల్లకు పుట్టుకతోనే నల్లటి గీతలు మెడ నుండి వెనుకపాటు వరకు ఉంటాయి. ఇవి కలిసినప్పుడు ఒక తగినంత స్పష్టమైన క్రాస్ ఆకారాన్ని ఏర్పరుస్తాయి. క్రైస్తవ విశ్వాసం ప్రకారం దేవుడు గాదిని యేసును కూర్చునే ప్రత్యేక మృగంగా ఎన్నుకున్నాడు. అందుకే గాడిద క్రాస్ గుర్తు పెట్టాడని భావించబడుతుంది. యేసు గాడిద మీద కూర్చున్నాడు. గాడిద క్రాస్ గుర్తు ఉంది. యేసు చనిపోయిన రూపం క్రాస్. దేవుని ఎంచుకున్న సాధారణ ఒక జీవి. ఇది సింబాలిక్ కనెక్షన్ మాత్రమే. ఇది లిఖిత బైబిల్ వాస్తవం కాదు, కానీ ఒక ఆధ్యాత్మిక అర్థం. గాడిద ఉన్న క్రాస్ గుర్తు ఒక సహజ శరీర లక్షణం. అయితే క్రైస్తవులు దీన్ని యేసుతో సాన్నిహితంగా భావిస్తారు. ఇది మనకు ఒక గుర్తుగా ఉంది. దీనతలో దేవుడు మహిమ చూపిస్తాడు. దేవుడు ఓ గాడిద ఎంచుకున్నాడు, ఏ అశ్వాన్ని కాదు, ఏ యోధగుర్రాన్ని కాదు. ఎందుకు అంటే యేసు శాంతి రాజు. ఆ గాడిద మోసినదే మన విమోచకుడు. దాని మీదే క్రాస్ గుర్తు ఉన్నట్టుగా మనం చూస్తాం. అది మన విశ్వాసానికి గుర్తుగా నిలుస్తుంది. బైబిల్లో గాడిద క్రాస్ గుర్తు ఉంది అనే నేరుగా ఎక్కడా రాయలేదు. ఇది ఒక విశ్వాసపూరిత ఆలోచన మాత్రమే. అయినా ఈ క్రాస్ గుర్తు ఒక గుర్తుగా మనకు దేవుని దయను గుర్తు చేస్తుంది. దేవుడు చిన్నదైన దానిలో మహిమాన్వితమవుతాడు. గాడిద దీనత్వంకు, క్రాస్ గుర్తు విమోచనకు గుర్తుగా మారాయి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.